అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. ఈరోజు మీ సహకారాన్ని పొందడం సాధ్యమవుతుంది. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతమవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్టా ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వాళ్ళలో అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిస్థితులను బట్టి ప్రయత్నాలను అయితే కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. విద్యార్థులు అయితే అన్ని సబ్జెక్టుల్లో కూడా మెరుగైన ఫలితాలను సాధించుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. దాంతో పాటు కూడా ఈ రోజు విద్యార్థులు గురువు యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవడం సాధ్యమవుతుంది. ఈ రోజు అందరి మెప్పును కూడా పొందగలుగుతారు. సృజనాత్మకత పనులు చేయడానికి ఇష్టంగా ఉంటారు. కొత్త పనుల ద్వారా మరి ఎక్కువగా డబ్బు సంపాదించాలనేటటువంటి మార్గాలను వెతుకుతూ ఉంటారు. ఈ రోజు సన్నిహితంగా ఉండే వ్యక్తులతోటి కూడా ఈ రోజు మీరు మాట్లాడే అవకాశం కనిపిస్తున్నది. హార్డ్ వర్క్ ద్వారా అన్ని పనులు కూడా చేస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చకండి. నాయకత్వ సామర్థ్యం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతికూల ఆలోచనను ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. కేవలం మీరు ఈ రోజు పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. పనిలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అయితే పొందుతారు. అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గానే కనిపిస్తుంది. దేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసేటటువంటి విధానాన్ని కూడా మార్చడం వలన ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. మీ సామర్థ్యం మీ గుర్తించడం కూడా జరుగుతుంది. ఈరోజు మరి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి. చక్కని ప్రయత్నాలు కొనసాగిస్తారు. మరి సుఖాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అనవసరంగా ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకుండా ఉండండి. స్నేహితులతోటి సహకారం పొందగలుగుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాధారణమైనటువంటి విషయాలలో కూడా ఎక్కువగా మీరు కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఉన్నది. ప్రజలతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. మంచి ప్రవర్తనను కొనసాగించాలి. ఈ రాశి వారు మంచి లాభం కూడా పొందగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకుండా ఉంటేనే మంచిది. సంబంధాల్లో ఆనందం అనేది పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రియమైన వారితోటి ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు స్త్రీలతోటి ముఖ్యంగా వ్యవహరించేటప్పుడు మృదువుగా ప్రేమగా సంభాషించాలి. లేకపోతే గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో చూసినట్లయితే ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలు ఉన్నాయి. యోగా వ్యాయామం చేయటం వల్ల మంచి ఫలితాలను దక్కించుకుంటారు. ఈరోజు కాఫీ టీలు ఎక్కువగా తాగకుండా ఉండాలి. మితిమీరినటువంటి అలవాట్లను మీరు మానుకోవాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు అయితే ఈరోజు అందుకుంటారు. సంబంధాలలో సమరస్యం కూడా ఉంటుంది. పెద్ద విజయాలు కూడా చేయడం సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతో సంపాదించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్మికులు భాగస్వాములుగా కూడా ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తేనే ఈ రోజు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మరి ఈ రోజు రాశివారు మాత్రం వ్యవస్థను కొనసాగిస్తారు. సంబంధాలలో సహకారాన్ని కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్టా ప్రభావం కూడా పెరుగుతుంది. అన్ని రకాలుగా మెరుగైన ఫలితాలు అయితే అందుకోగలుగుతారు. రాశివారు మనం చూసినట్లయితే కనుక పరిస్థితిని బట్టి ప్రయత్నాలను అయితే కొనసాగించాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు కూడా ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అనారోగ్యం పాలవడం వలన ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవకాశం అయితే లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటేనే మంచిది. లేకపోతే మాత్రము మరి ఎక్కువగా సమస్యలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైతే మంచి వార్త అందుకోవడం సాధ్యమవుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగాలు ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడంలో సఫలీకృతం అవుతారు. ప్రమోషన్ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు లేదా స్థల మార్పిడి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా మరి ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు
ఎక్కువగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అయితే ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొన్నారో అటువంటి విద్యార్థులకు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వారు కూడా మంచి ఫలితాలు అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. ఎక్కువగా మరి అనారోగ్య సమస్యలు, తలనొప్పి మరియు మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి. అటువంటి వారు మాత్రం ఈరోజు దోష నివారణ చేయాలి. దాని కొరకు ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోవాలి. బయట నుండి కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉంటే గనక ఉపయోగించకూడదు. అప్పుడే కొని తెచ్చుకున్నటువంటి పసుపు రంగు వస్త్రంలో నల్ల బియ్యము మరి నల్ల బియ్యము గుప్పెడ వేయాలి. ఆ తర్వాత ఒక నల్ల పసుపు కొమ్ము కూడా అందులో వేయాలి. ఆ తర్వాత 11 నల్ల మిరియాలు కూడా అందులో వేయాలి. వేసిన తర్వాత మరి వాటిని మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేయాలి. ఆ తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి. తర్వాత మీరు ఆ యొక్క మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడదీయట కారణంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం నెగటివిటీలు, ఆటంకాలు అన్నీ కూడా తొలగించబడతాయి. ఆ అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అప్పుల బాధ కూడా తీరిపోవడానికి మార్గం కూడా లభిస్తుంది. లక్కీ సంఖ్య 67 మరియు లక్కీ కలర్ అయితే నలుపు. ఈరోజు ఈ రాశి వారు అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మేలైన ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.